నీరు కట్టిన తోటవు. ఎవరు నువ్వు? చెప్పాలి. నీవు నీరు కట్టిన తోటగా ఉండాలని, నీ ఎముకలను ఆయన బలపరచాలని, క్షామకాలంలో నిన్ను తృప్తిపరచాలని ప్రభువుని కోరుకుంటున్నాడు. నువ్వు ఆయన నడిపింపుకు నువ్వు ఒప్పుకోగలగాలి. ఆయన నిత్యము నడిపిస్తాడు. ఆయన నిత్యము కనుక నిన్ను నడిపిస్తే నీ జీవితం మారిపోయింది. ఎలా మారిపోతుంది తెలుసా? క్షామం అనే మాట నీకు వినపడదు. క్షామకాలం లోకమంతటికి క్షామమే, కానీ నీకు క్షేమం. ప్రైజ్ ద లార్డ్. లోకానికి ఏంటి? క్షామం. మరి నీకైతే క్షేమం. క్షామకాలం ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు. సారిపతులో విధవరాలు ఉందిగా. లోకమంతటికి క్షామం ఉంది, దేశమంతా క్షామం ఉంది, కానీ ఆమెకు మాత్రం ఏ రోజుకు ఆ రోజు చక్కగా 3 పూట్ల కావాల్సిన ఆహారం సమృద్ధి. తొట్టులో పిండి అయిపోలేదు, గుడిలో కూడా అయిపోలేదు. వాటన్నిటిని వివరించడానికి టైం లేదు, కానీ టూకీగా చెప్పేస్తుంది. క్షామమేగా, అందరికీ క్షామమే, అందరికీ కరువే, కానీ ఈమెకు మాత్రం చెప్పాలి కరువు లేదు. నా దేవుని నడిపింపు నీ జీవితంలో ఉండాలని నువ్వు కోరుకో. నా దేవుడే గనక నిత్యము నిన్ను గనక నడిపించగలిగితే, ఆయన నడిపింపునకు నీవు అప్పగించుకోగలిగితే, క్షామకాలములో నీవు తృప్తిపరచబడుదువుగాక. ఇది మొదటి విషయం అయితే. రెండోది, నీవు నీరు కట్టిన తోటగా ఉంటావు. ఎండిపోయే తోట కాదు, ఫలాలు లేని తోట కాదు, నీరు కట్టిన తోట, పచ్చని ఆకులతో ఉండే తోటము, ఫలములతో నింపబడే తోటము. హల్లెలూయా.